ప్రభునందు ప్రియులరా, ఆలోచించుకొనుడి అనే మాట ఉదయకాలం మనం చదువుకున్నాం. చిన్న పుస్తకమైనప్పటికీ 5 సార్లు ఉంది అని చెప్పుకున్నాం. ప్రవర్తనను ఆలోచించుకోవాలి. రెండవదిగా సంభవించిన దానిని ఆలోచించుకోవాలి. నిజానికి ఈ కాల ప్రజలకు సంభవించింది ఏంటంటే, వారి ప్రవర్తన సరిలేనందువల్ల ఎన్ని నష్టాలు 6వ వచనం ప్రకారం 1వ అధ్యాయము 6వ వచనం ప్రకారము కొంచెమే పండడం. ఇది మొదటిది. వారి ప్రవర్తన ఫలితాలు దైవ కార్యాల పట్ల నిర్లక్ష్యంగా ఉండి సొంత పనుల పట్ల శ్రద్ధాభక్తులు వహించడం వల్ల వారికి కలిగిన పరిణామాలు, ఒకటి కొంచెమే పండుట, రెండవది ఆకలి తీరకుండుట. భోజనము చేస్తున్నారు కానీ ఆకలి మాత్రం తీరడం లేదు. ఇది ఒక రెండవ నష్టం. మూడవది దాహము తీరకుండుట. మీ దాహము తీరక ఉన్నది అన్నాడు. నాలుగవది చలి ఆగకుండుట. ఎన్ని బట్టలు కప్పుకున్నను చలి ఆగకపోవడం. ఐదవది జీతమేమో వస్తుంది కానీ ఎక్కడేసినట్టుందట, చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చినిగిపోయిన సంచిలో నెలకు 1 కోటి రూపాయలు వేసినా ఎప్పుడు నిండాలి అది? కాబట్టి జీతము కూడా, ఉద్యోగాలు ఉన్నాయి, జీతాలు ఉన్నాయి, కానీ చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. అది 5వ నష్టం. 6వది 9వ వచనములో, మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని అన్నాడు. ఇంటికి తెచ్చి ఇంక తెల్లారితే క్వింటాల ఇంత అవుతుందని లెక్కలేసుకొని రాత్రి పడుకున్నారు. తెల్లారేసరికి లెక్కలన్నీ చెల్లాచెదరైపోయినాయి. అకారణంగా ఏదో కారణాలని బట్టి మార్కెట్ మూతపడడం, ఒకరోజు లేట్ కావడం, వర్షం పడడం, అది పనికి రాకుండా పోవడం. అయ్యయ్యో ఎంత పని అయిపోయిందంటే దేవుడు అంటున్నాడు, నేనే చెదరగొట్టాను అన్నాడు. అది 6వ నష్టం. 10వ వచనములో భూమి పండకై ఉన్నది అని ఉంది. భూమి పండక ఉంది. ఎన్ని ఎరువులు వేసినా ఏం చేసినా భూమి పండితేనే కదా. కాబట్టి వారి ప్రవర్తనకు తగిన విధంగా వాళ్ళు ఫలాలు కోసుకుంటున్నారు. అందుకే బైబిల్లో చక్కటి దైవిక నియమం, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయు. మనుష్యుడు ఏం విత్తుతాడో అదే పంట కోస్తాడు. దేవుని పట్ల నువ్వు విత్తినది దేవుడు తిరిగి నువ్వు కోసేటట్టు చేస్తాడు. విత్తనం ఒకటి విత్తి పంట ఒకటి రావడం అసాధ్యం. ఎప్పుడు అలా జరగదు. ఏం విత్తుతావో అదే పంట నువ్వు కొయ్యక తప్పవు. కాకపోతే కొంచెం లేట్ కావచ్చు. విత్తిన మరుసటి రోజే కోతకు రాదు. విత్తినాక కొన్ని నెలలు పడుతుంది కోతకు రావాలి అంటే. పెరిగి పెద్దగై ఒక కుమారుడు తండ్రిని ఎంతో ఆశపడి బాగా పెంచి పెద్ద చేసి చదువు చెప్తే 55-60 సంవత్సరాలు పైబడిన తండ్రిని ఈడు ఎట్టికి తిరిగి కింద కూర్చోబెట్టి
మెడ మీద కాలు పెట్టి చెయ్యి ఇడుస్తా ఉంటే ఏం జరుగుతుంది, నాకేం జరగలేదు కదా అంటున్నాడు. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు విత్తనం వేస్తున్నావు, అది మొలకెత్తాలా, పెరగాల, నీకు పెళ్లి కావాలా, నీ కొడుకు పుట్టాలా, వాడు పెరగాల, నీకు 60 ఏళ్ళు రావాలా, నీ మెడ మీద వాడు కాలు పెట్టాలా, అంతవరకు ఉండాలి కదా. అప్పుడు ఎట్ట కోస్తావు పంట? పంట కొయ్యాలంటే టైం పడుతుంది. ఈరోజు విత్తనం వేస్తున్నావు, విత్తనం వేసి నేను బాగుండాలి అనుకోవద్దండి. ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుంది. నువ్వు అదే పంట కొయ్యాలంటే మళ్ళీ నువ్వు అదే స్థితికి రావాలా, నువ్వు అదే వయసుకు రావాలా, నీ కొడుకు నీ వయసులో ఉండాలా, అదే స్థితిలో నీ మీద కాలు పెట్టాలా, అప్పుడు నీకు అర్థం కావాలా. అందుకే మన ప్రవర్తన ఎట్లుంటుందో మన ఫలితాలు కూడా అట్లాగే ఉంటాయి. రోజు చక్కగా స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా పాఠాలు విని శ్రద్ధగా చదువుకుంటే ఫలితాలు అట్లుంటాయి. స్కూల్కి ఎగ్గొట్టి సరిగ్గా చదవకుండా అల్లయ్య మల్లయ్యగా తిరిగి పరీక్షలు రాస్తే ఫలితాలు ఎట్లుంటాయి? అట్లనే ఉంటాయి. మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా దేవుని దీవెనలు అవి ఇంకా వర్ణించటానికి వీలు కాదు. అదే దేవుణ్ణి నమ్ముకున్న ఒక వ్యక్తి ఆశీర్వదించబడి ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటే, అదే దేవుణ్ణి నమ్ముకున్న మనకి ఈ గతి ఎందుకు పట్టింది? అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాను. అబ్రహాము చేసిన గొప్ప కార్యం ఒకటే, అబ్రహాము దేవుని నమ్మాను, అంతే. మరి మనం అదే దేవుని నమ్మినాం కదా. మరి అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందినట్టుగా మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? నమ్మిన దేవునిలో ఏ మార్పు లేదు. అబ్రహాము దేవుడే మన దేవుడు. కాకపోతే మనం ప్రార్థన చేస్తాం, అబ్రహామును దీవించినట్టుగా నన్ను దీవించు అంటాం. అబ్రహాము చేసినట్టుగా నువ్వు చేస్తావా? మరి అబ్రహామును దీవించినట్టు దీవిస్తాడు దేవుడు. అబ్రహాము చేసినట్టుగా నువ్వు చేస్తావా? అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలనో తెలియకుండా దేవుడు రమ్మంటే ఏం చేశాడు? లేచి వచ్చాడు. నువ్వు ఏంటికి ప్రభువా, ఎందుకు రావాలా, ఆ వచ్చేది ఇది చేయకూడదా? ఇంకా ఇంత ప్రశ్నలకు ఎవరు చెప్పి నిన్ను పిలిచాలా? అందుకే అబ్రహామును ఆశీర్వదించిన వాడు నిన్ను నన్ను ఆశీర్వదించడం లేదంటే అంత విధేయత లేదేమో అనిపిస్తూ ఉంది. కాబట్టి ఆశీర్వాదాలు కోరుకోవడం తప్పు కాదు, కానీ అందుకు తగిన ప్రవర్తన కూడా ఉండాలి సుమ. అందుకే ఈ మధ్యాహ్న వేళ ఏమి సంభవించిందో కొంతమంది వ్యక్తుల్ని గుర్తు చేసుకొని ధ్యానాన్ని కొనసాగించుకుందాం. రండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23, 24 చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 23, 24. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును నా యందు కనికరపడి లాజరును పంపుము, నేను యాతన పడుచున్నానని కేకలు వేసి. ఎవరిట్లా కేకలు వేసినా మనసు కరుగుతుంది. పాపం, అయ్యో పాపం, ఎంత పని. ఏమైందంట చెప్పండి? బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఎన్ని నీళ్ళ కోసం అల్లాడుతున్నాడు? ఎన్ని నీళ్లు? చిటికెన వ్రేలుతో నీళ్ళంట. చిటికెన వ్రేలుతో నీళ్ల కోసం వెంపర్లాడుతున్నాడు. తరువాత యాతన పొందుచూ ఉన్నాడు.
అగ్ని జ్వాలల్లో కేకలేస్తున్నాడు. ఎవరి స్థితి చూసినా అయ్యో పాపం, ఎంత బాధపడుతున్నారా, ఎందుకు ఇంత చిటికెన వ్రేలు నీళ్ళ కోసం అల్లాడుతున్నాడు అనిపిస్తుంది కదా. అయితే ఒక మాట, బైబిల్ చదివినాం కాబట్టి మనకు తెలుసు. ఏమి కారణం ఉండదా ఇది సంభవించటానికి? ధనవంతునికి ఈ స్థితి ఎందుకు సంభవించింది? ధనవంతునికి ఈ గతి ఎందుకు పట్టింది? హ్యాపీగా దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, డబ్బునిచ్చాడు, ధనాన్ని, ఆయుష్ను, జీవితంలో బ్రతకడానికి బాగా ఇచ్చాడు. మరి దేవుడు ఇన్ని ఇచ్చినాడు కదా, మరి ధనవంతుడు ఆయన ప్రవర్తన దేన్ని బట్టి ఇది సంభవించింది? ఊరికే సంభవించదు కదా. ఎందుకు ధనవంతుడు ఇంత దీనస్థితికి వెళ్ళిపోయాడు? అది యాతన, వేదన ఎవరు తీర్చలేనివి, తట్టుకోలేనివి, ఓర్చుకోలేని బాధ. లోకంలో ఎవరన్నా బాధపడతా ఉంటే లేదు లేదు ఓర్చుకో అంటే ఓర్చుకుంటారు. కొంచెం ఓపిక పట్టు, ఒక 4 నాళ్ళు ఉంటే తగ్గుతుందిలే, ఒక వారం ఉంటే తగ్గుతుందిలే, కొంచెం ఓపిక పట్టమ్మా, ఎట్లో కట్ట ఈ మందులు వేసుకో, ఈ ఇంజక్షన్లు వేసుకుంటే ఒక్క వారం ఓపిక పడితే తగ్గుతుంది. ఆ వారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు శనివారం కదా, మళ్ళీ వచ్చే శనివారం కల్లా తగ్గుతుందంట అని. మరి ఈ బాధ ధనవంతునికి ఎన్నాళ్ళకు తగ్గుతుంది? ఎన్నాళ్ళకు తగ్గాల? వారమా, 2 వారాల, నెలనా, 2 నెలల, సంవత్సరాల? యుగాయుగములే. యుగాయుగములు, సంవత్సరాలు కాదు, నెలలు కాదు. ఇది నిత్య శిక్ష, నిత్య నరకం. దాని పేరే నిత్యం. ఎందుకు ఈ గతి పట్టింది అంటే, మనకు దేవుడు ఎందుకు అన్ని కారణాలు లేవు కానీ ఒక కారణం మాత్రమే చదువుతాం. ఎందుకు అంటే ఒక మాట చూద్దాం రండి. 25వ వచనాన్ని చదువుదాం. 25వ వచనం. నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. చాలు, ఒకే ఒక కారణం చదవగలం. నీ జీవిత కాలం అంతా దేవుడు నీకు ఎంత జీవితాన్ని ఇచ్చినాడో, ఎన్ని దినాలు భూమి మీద బతకనిచ్చా అన్ని దినాలు ఎట్లా బతికినాడు? ఒకటే ఒక సూత్రాన్ని ఆధారం చేసుకొని బతికినాడు. ఏం సూత్రం? నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను. ఇది చాలా మందికి ఇష్టమైన సూత్రం. ఎవరిని అడిగినా కానీ ఎట్లా బతుకుతావు అంటే నా ఇష్టం అంటే నాకు ఎవ్వని ఇష్టంతో సంబంధం లేదు. ఈ ధనవంతుడు జీవితకాలం అంతా ఇట్లే బతికినాడు. తినాలి, త్రాగాలి, సుఖించాలనుకున్నాడు, నా ఇష్టం అనుకున్నాడు, ఆయన ఇష్ట ప్రకారమే బతికినాడు. కానీ నన్ను పుట్టించింది ఎవరు? నన్ను లోకానికి పంపింది ఎవరు? ఆయన ఎందుకు నన్ను నిర్మించినాడు? ఎందుకు పుట్టించినాడు? ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్యాను ఈడ వేసినారు. ఫ్యాను ఎందుకు వేసినామీడ? ఫ్యాను తయారు చేసిన వాడు ఉద్దేశం, ఈ ఫ్యాన్ తిరిగితే గాలి రావాలా కింద ఉండే వాళ్ళకు అని. ఆ గాలి రానప్పుడు ఫ్యాను ఎంత బాగుంటే ఏమి? ఆన్ చేసినాం, తిరుగుతుంది, గాలి రాలే, అసలు తిరగలేదు. తీసేద్దామంటే ఒక ఆయన అన్నాడు, ఉన్నిలేనా బాగుంది, కలర్ బాగుంది, మంచి డిజైన్ బాగుంది అంటే డిజైన్ కోసం పెట్టుకున్నది అది. గాలి రానప్పుడు ఫ్యాన్తో ఏం పని? అట్లాగే దేవుణ్ణి అడిగినావా ఒక్కనాడన్నా, ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు? నేను ఎందుకు బతుకుతున్నాను? దేనికోసం నన్ను పుట్టించావు? అదేమి ఇష్టంలే నీకు. నీకేమి ఇష్టమైతే అది. తినాలంటే తింటున్నారు, తాగాలంటే తాగుతున్నారు, చెయ్యాలంటే చేస్తున్నారు, అంతా ఎవరి ఇష్టమే. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రతివాడును తనకిష్టమైనది
ఇష్టమైన త్రోవకు తొలగ. ఇది ప్రజలందరికీ ఇష్టమైంది. ప్రతి ఇంట్లో ఇదే మాట, ఎవరిష్టం వాళ్ళదే. దేవుని దాసుడి ఇంటికి వెళ్తే ఓ చిన్న పాప హోంవర్క్ చేసుకుంటా ఉందట. హోంవర్క్ చేసుకుంటా ఉంటే, ఏం పాప మీ డాడీ లేడంటే, యా లేడు అంకుల్, రాలే ఇంకా. ఎప్పుడు వస్తాడంటే, ఏం అంకుల్ ఆయన ఇష్టం, 8కి రావచ్చు, 10కి రావచ్చు, 11కు రావచ్చు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటాడు అనిందట. సర్లేమ్మా మీ మమ్మీ అన్న ఉందా పిలుసు అంటే, ఆమె పక్కింట్లో మాట్లాడడానికి పోయింది అంకుల్. ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు వస్తుంది అంకుల్, ఆమె ఇష్టం, ఎప్పుడైనా రావచ్చు, గంటకు రావచ్చు, 2 గంటలకు రావచ్చు, ఒక్కోసారి మేము పడుకున్నాక వస్తుంది, ఆమె ఇష్టం అంకుల్. మరి మీ అన్నగాడు ఉండాలి కదమ్మా అంటే, వాడు గోళీలాడనికి పోయినాడు అంకుల్ వాని ఇష్ట ప్రకారం. సర్లేమ్మా మంచిది, నువ్వన్న ఉన్నావు అంటే, నేను పోతాడు అంకుల్, అయిపోయింది ఇంకా సంచి లోపల పెట్టి హోంవర్క్ అయిపోయింది, ఇంకా నేను నా ఇష్ట ప్రకారం ఫ్రెండ్స్తో పోతున్నావంటే, ఆ ఇంట్లో 4 ఉన్నారు, 4 దోవలు పట్టుకొని పోతున్నారు, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు. నిజానికి ఆ కుటుంబం నిలబడుతుందా? ఎవరి ఇష్ట ప్రకారం వారు ఈయన ప్రవర్తిస్తే కుటుంబం నిలబడుతుందా? సంఘములో కూడా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తే సంఘం నిలబడుతుందా? బస్సులో కూడా బస్సు డ్రైవర్ ఇష్ట ప్రకారమే నడుపుతూ ఉంటాడు. ఒక్కని ఇష్టమే ఆడ. ఆయనకు తెలుసు, ఆయనను అన్ని పరీక్షించి డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టినారు. మనం వెనక కూర్చొని కొంచెం బ్రేక్ వేసుకో, ఇప్పుడు గేర్ వేసుకుంటుంటే అవన్నీ ఎట్టుంటుందంటే, ఒరే నేను వేసుకుంటా కదా, కొంచెం టైర్లో గాలి ఉందో లేదో చెక్ చేసుకొని రప్ప, కొంచెం సరిగ్గా చూసుకుంటుంటే వానికి రేగుతుంటుంది. అందుకే డ్రైవర్లు చాలా స్థితప్రజ్ఞులుగా ఉంటారు. రెచ్చగొట్టే వాళ్ళు కొద్దిమంది, ఎద్దుల బండి తోలుతాండవు, ఇటైతే ఎప్పుడు పోతాం నాయనో అనేవాళ్ళు ఇంకా రోషన్ తెచ్చుకొని యాక్సిలేటర్ మీద కాలు పెట్టినారంటే మొత్తం పోతారు. ఇంకా వాళ్ళ మాటలు ఇంటి ఎట్లా? ప్రోత్సహించే వాళ్ళు కొద్దిమంది, తిట్టేవాళ్ళు కొద్దిమంది. ఎవరన్నా కానీ డ్రైవర్ అవన్నీ పట్టించుకోకుండా వీళ్ళను సేఫ్టీగా గమ్యస్థానం చేర్చడమే మన పని అనుకుంటాడు. అది ఎవరి ఇష్ట ప్రకారం? సంఘములో దేవుని ఇష్టం నెరవేరాలి. ఎందుకంటే సంఘము ఆయనది, ఆయన రక్తమిచ్చి కొన్న సంఘం, ఆయన ఇష్టం నెరవేర్చాలి. కానీ వచ్చిన ప్రతి ఒక్కడు నా ఇష్టమే నెరవేరాలంటే సంఘములో దేవుని చిత్తం ఎక్కడ, దేవుని ఇష్టం ఎక్కడ? కుటుంబములో కూడా అందరూ ఒక యజమాని ఇష్టానికి లోబడితే కుటుంబం చక్కగా పోతుంది. తల్లి దావా తల్లి, పిల్లలు దావా పిల్లలు, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు నడిస్తే అది ఎట్లుంటుంది చెప్పండి? జీవితం కూడా అంతే, జీవితం కూడా అంతే. ఎద్దుకు ముగుదాడు పెడతారు దాని ఇష్ట ప్రకారం పోకుండా ఉండడం కోసం. బస్సుకు బ్రేక్ ఉంటుంది, 100 కిలోమీటర్ల స్పీడ్ పోయే బస్సును కూడా కంట్రోల్ చేస్తాడు డ్రైవర్. ఆ బ్రేకే లేకపోతే యాలో ఈలో పడుతుందో తెలియదు. జీవితం కూడా అంతే. నేటి దినాల్లో మనుష్యులందరూ తమ ఇష్ట ప్రకారము నడవడానికి చూస్తున్నారు, కానీ దేవుని ఇష్టాన్ని పట్టించుకునే వారు ఎవరున్నారు చెప్పండి? ఒక్కరైనా దేవుని ఇష్టం, దేవా నన్నెందుకు పుట్టించావు నువ్వు, నేను ఏం చెయ్యాలని, నేనేం చెయ్యాల నా జీవితంలో? గమనించండి, బైబిల్లో రాయబడిన మాట, రక్షణ పొందుటకే దేవుడు నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమించదు. దేవుడు మనల్ని నియమించింది జీవిత కాలంలో నువ్వు రక్షించబడాలి అని. ఇంకా ఆ ఇష్టాన్ని పక్కన పెడితే జరిగే పరిణామాల్ని ఎవరు తప్పిస్తారు? ఎవరు తప్పిస్తారు? అందుకే హెబ్రీ పత్రికలో ఉంది కదా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగు తప్పించుకుందరు, ఎలాగు తప్పించుకుంటారు? ఈ ధనవంతునికి ఈ గతి పట్టడానికి కారణం ఏంటంటే రక్షణను ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. అంతే. విన్నాడు, మామూలే చెప్తుంటారు, సరే సరేలే ఇంకోసారి చూద్దాం, సరే సరేలే.
ఒకసారి కర్నూలు బస్ స్టాండ్లో ఒక అవ్వ అట్లాగే చనిపోయిందట. చనిపోతే అందరూ బాధపడడానికి బదులు కోపగించుకుంటున్నారు. ఎందుకు తెలుసా? ఆడ బస్సు వస్తూ ఉందట ప్లాట్ఫామ్ మీదకి. ఈమె సంచి పెట్టుకొని ఇంకా రాకముందే పోతుంది. ఒక ఆయన చేయి పట్టుకొని, అవ్వ పోవద్దవ్వా, బస్ సీట్కి వస్తుంది, ఎవరొకరు సీట్ ఇస్తారులే, ముసల్దానివి కదా అంటే, ఉండునైనా అది మళ్ళా నాకు సీట్ దొరుకుతుందో లేదా అని ఎంతమంది అవ్వ 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 అని అరుస్తున్నా కానీ మీరు అరసాకండి, నీ చక్కగా పోయి వెనక టైర్ కింద పడిందట. టైర్ కింద పడితే తల పిచ్చలైపోయింది. అయ్యో అయ్యో అంటుంటే ఒక ఆయన అన్నాడు, ఏం చెప్పాలి సార్, ఏం చెప్పాలా? ఆయన చేయి పట్టుకునే ఆయన లాక్కొచ్చా, వద్దవ్వా అది నిలబడినాక ఎక్కుదులే, ఏమంత తొందర, ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు పోదు అంటే ఆమె నిర్లక్ష్యంగా పోతే ఎవరేం చేస్తారు సార్? తెలియకుండా ఏదో వెనకొచ్చి పడిందంటే అయ్యో పాపం అనొచ్చు. మేము అడ్డం అన్నా చేయి పెట్టినా ఇంకా వద్దు అన్నా కానీ పోయి పడితే ఇంక ఎవరు ఏం చేయాలా? నిర్లక్ష్యానికి ఎంత వెల చెల్లించాలో తెలుసా? ఆలోచన చేద్దాం. జీవిత కాలములో రక్షణ పొందకుంటే ఈ జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జీవితం పలాని వరకు ఉండడానికి ఎవరికి ఏమంత లేదు. మరణం ఇంత సులభంగా వస్తుందా అనేటట్టు ఉన్నారు కదా. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. కారణం పరిస్థితులు అట్లున్నాయి. దుష్టత్వం పిచ్చి మరిపోతున్న ఈ దినాల్లో మరణము కాచుకొని ఉన్నదన్నమాట. కానీ దేవుని పిల్లలు, దేవుడు ఆయుష్కాలం ఇచ్చినంత కాలం బతుకుతాం. దేవుడు పిలిస్తే సంతోషంగా అంగీకరించి సదాకాలం ఉండడానికి వెళ్ళిపోతాం. ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఈడుండే బదులు ఆడు ఉంటాం అంతే. పెద్ద నష్టం ఏముంది చెప్పండి? ఈడుండే వాళ్ళం ఎక్కడ ఉంటాం చెప్పండి? ఆడుంటాం. తర్వాత వచ్చేవాళ్ళు తర్వాత కలుసుకుంటారు. అందుకే పౌలు అన్నాడు, ప్రభువునందు నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు. తెలుసుకోండి, తెలుసుకుంటే పెద్ద ఏడుసారు. ఎందుకంటే ఆడిపోయినారు చెప్పండి, ఈడుండేవాడు ఆడిపోయినాడు, మనం పోతాం కదా, అంత నిరీక్షణతో ఉంటాం. లేదనుకోండి ఈ గతే పడుతుంది. ధనవంతుడు బతికినంత కాలం దర్జాగా బతికినాడు. ఆ బతికిన దినాలు కొద్ది దినాలే. ఒకవేళ 60 ఏండ్లో 70 ఏండ్లో, అందులోనూ బాల్య దినాలు తీసేస్తే ఒక 30-40 ఏండ్లు హ్యాపీగా బతికింటాడు. కానీ 30-40 ఏండ్ల స్వల్పకాల ఆనందం కోసం శాశ్వత ఆనందాన్ని దూరం చేసుకున్నాడు. శాశ్వతమైన ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. ఒక ఆయన, ఏమయ్యా ప్రభు నమ్ముకోవచ్చు కదా అంటే, అవుసారి నమ్ముకోవచ్చు, తెలిసింది. మరి ఏమంటే బీడి ఇడిచిపెట్టలేక అంటున్నాడు. బీడి ఇడిచిపెట్టలేక. బీడీ కోసం దేన్ని వదులుకుంటాడట? పరలోకాన్ని వదులుకుంటాడట. ఎంత మూర్ఖత్వం! పరలోకం కోసం బీడిని వదిలిపెట్టుకోవాలన్నా, బీడీ కోసం పరలోకాన్ని వదిలిపెట్టుకుంటావా? ఇది మన విచక్షణ జ్ఞానం. బీడి వదిలిపెట్టుకోలేక నమ్ముకోలేకుండా ఉన్నాను, రక్షించబడలేకుండా ఉన్నాను అని. అందుకే ఇంకా ఈ చిన్న కూడికలో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఆత్మరక్షణ పొందకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే మాత్రం ఈ ధనవంతునికి పట్టిన గతే ఎవరికైనా పడుతుంది. ఏమి అనుమానం అక్కర్లేదు. కన్ను మూస్తే పాతాళములో కన్ను తెరవాల. మరుక్షణమే మళ్ళా పాతి పెట్టాల్సినంత టైం కూడా అవసరంలే. కన్ను మూసిన మరుక్షణమే కన్ను ఎడ తెరసాల? పాతాళంలో. అది తప్పించుకోవాలంటే అదే జీవితంలో గొప్ప ధన్యత. మన భాగ్యం ఏంటంటే, ఈ లోకంలో గొప్ప గొప్ప వారి కంటే మన భాగ్యం ఏంటంటే, మేము రక్షించబడిన వారం, శిక్షణ తప్పించుకున్న వారం, పాతాళాన్ని నుంచి బయటపడ్డ వారం. అదే ఆనందాన్ని ఇచ్చేది. కాబట్టి ధనవంతుని పరిస్థితి చూస్తే బాధ కలుగుతుంది, ఎవరికైనా బాధ కలుగుతుంది. అయ్యో పాపం అల్లాడిపోతున్నాడు నీళ్ళ కోసం. దానికి కారణం ముందుకు వెళ్ళి చూడాలి, ఆయన ప్రవర్తన చూడాలి. ఆయన ప్రవర్తనలో దేవుని ఇష్టాన్ని పట్టించుకోలేదు. మన జీవితంలో కూడా దేవుని ఇష్ట ప్రకారమే బతకండి. దేవుని ఇష్టం కనుక్కోండి. దేవా
నా జీవితంలో నీ చిత్తమేమిటి? ఆయన ఇష్ట ప్రకారం బ్రతకండి. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మొదటి వ్యక్తి. మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి దగ్గరికి వద్దాము రండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 20-21. రూతు గ్రంథం 1వ అధ్యాయము 20-21. నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి మాటలు చదివాం. ఈ మాటలు చదువుతుంటే నయోమి యొక్క దీనస్థితి మనకు అర్థమవుతుంది. ఏమర్థమైంది అంటే ఆమె చాలా దుఃఖములో ఉంది అని కనపడుతుంది. నయోమికి ఉన్నంత దుఃఖము, ఏడుపు బహుశా అక్కడ ఎవరికి లేదు. ఎందుకంటే పోయేటప్పుడు ఎంతమంది పోయినారు? 4 పోయినారు కుటుంబంలో. భర్త, 2 కొడుకులు, అంటే మళ్ళా ఆస్తి కూడా పోయింది. ఆస్తి కూడా తీసుకుపోయినట్టుగా అనిపిస్తారు. సమృద్ధి గల దాన్ని వెళ్తేనంటే కుటుంబము దర్జాగా ఉంది. భార్య, భర్త, 2 కొడుకులు, ఆస్తి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? దేవుడు ఏమి ఇవ్వాలా? ఎలిమెలేకు కుటుంబానికి ఇంకా ఏమి ఇవ్వాలా దేవుడు? చక్కటి భాగస్వాముల్ని ఇచ్చాడు. 2 కొడుకుల్ని ఇచ్చినారు, ఆస్తిని ఇచ్చినారు. కరువు వచ్చిందని పారిపోతావా? సమస్య వచ్చిందని ఉరుకుతావా? యాటికి ఉరుకుతావు? యాటికని పోతావు? ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ బెత్లెహేముకు వచ్చేసరికి చాలా దుఃఖములో ఉంది. ఎందుకంటే భర్తను పోగొట్టుకుంది. భర్త స్త్రీకి శిరస్సు. ఇంకా శిరస్సు పోయినాక మొండెం ఎట్లుంటుందో అట్లా భర్తను పోగొట్టుకుంది. ఇంకా ఆధారం అనుకున్న పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు పోయినారు. ఏదో ఆ రూతు వెనకంబడి వచ్చింది కాబట్టి 2 వచ్చినారు. బయటప్పుడు 3+1, 3 మొగళ్ళు, 1 స్త్రీ. వచ్చేటప్పుడు 0+2 మగవాళ్ళు ఎవరు లేరు. ఇంటికి వచ్చేసరికి అందరూ ఏడ్చేవాళ్ళు. ఆమెను చూసి, అయ్యో భర్త చనిపోయినాడమ్మా, చనిపోయినాడమ్మా. పెద్ద కొడుకు చనిపోయినాడమ్మా, చిన్న కొడుకు చనిపోయినాడమ్మా, ఆస్తి అంత పోయిందమ్మా. అయ్యయ్యో, ఆ నయోమి కదా, సారీ నన్ను నయోమి అనొద్దండి, ఏమనండి? మారా, చేదు. నయోమి అంటే అర్థం ఏంటి? ఆ పేరు చెప్తుంది. అసలుకు నాలో మధురమే పోయింది. ఒక్క దాంట్లో కూడా తీపి గుర్తులు ఏమి లేవు. అంతా చేదే. నా జీవితం అంతా చేదైపోయింది. నన్ను మారా అని పిలిచండి అని మనకు అనిపిస్తుంది. అయ్యో పాపం, ఎంత స్థితికి దిగజారింది. దీనికి ఆమె ప్రవర్తన కారణం కాదా? ఆమె ఏమి చెయ్యకుండా ఇలా జరిగిందా? బెత్లెహేము ఇంట్లో ఉండే అట్లా జరిగిందా? నయోమి ఏం చేసింది గుర్తురాదా? నంబర్ 1 ఏం చేసిందో తెలుసా? విడిచిపెట్టకూడని స్థలాన్ని విడిచిపెట్టింది. విడిచిపెట్టకూడని స్థలం ఎక్కడుంది? బెత్లెహేము, రొట్టెల ఇల్లు. బెత్లెహేమును విడిచిపెట్టి ఎడిపోయింది? అంటే దేన్నైనా విడిచిపెడతావా? మన జీవితాల్లో కూడా అంతే. చదువు పేరు చెప్పి సంఘాన్ని విడిచిపెట్టే వాళ్ళు కొద్దిమంది, ఉద్యోగం పేరు చెప్పి సంఘాన్ని విడిచిపెట్టే వాళ్ళు కొద్దిమంది. ఇంకా సంఘాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టి ఎంత పెద్ద పొడు చదువుతుండారో. పెద్ద చదువు చదివి ఇంటికి వస్తుండారు. ఒకప్పుడు సంఘంలోకి వెళ్తే స్త్రీలు ఎంతమంది ఉంటారో పురుషులు అంతమంది, పిల్లలు కూడా అంతమందే ఉన్నారు. యాడి పోయే వాళ్ళు కాదు, అందరి ఇళ్లలోనే వాళ్ళ పిల్లలతోనే. ఇప్పుడు
పురుషులు స్త్రీలు ఉంటారు కానీ పిల్లలు ఒక్కడు ఉండడు. ఒకడాడ ఒకడీడ ఒకడాడ. ఎమిగినూరులో 10వ తరగతి వరకు ఇంట్లో ఉండి చదివినాడు వాడు. 10th క్లాస్ పూర్తి అయిన తర్వాత అంతవరకు సండే స్కూల్ పోయి బాగా మంచిగా నేర్చుకొని మంచి విధేయుడైన పిల్లవాడు కనిపించాడు. అందరూ చైతన్య చైతన్య విజయవాడ అంటే పంపించినారు. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇద్దరు తల్లి తండ్రి మంచి భక్తిపరులు. ఆమె ఎట్లని ఇద్దరు టీచర్లే. మళ్ళా ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేశాక ఈడు మొత్తం ఇంట్లో అన్ని పాల్గొడుతున్నాడని. ఏమంటే 2 ఏళ్ళు పోయి ఇచ్చినాడు అక్కడ. 2 ఏళ్ళు పోయి ఆడ హాస్టల్లో నుండి ఎవరితోనో సహవాసం చేసి ఏమేమో అలవాట్లు నేర్చుకొని త్రాగడం నేర్చుకున్నాడు, చాటింగ్ నేర్చుకున్నాడు, అమ్మాయిలతో చాటింగ్ చేయడం ఇవి చేసుకొని ఆ రోజు ఫుల్ తాగి వచ్చి అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి నాకు ఇప్పుడు 25,000 ఫోను ఆన్లైన్లో ఆర్డర్ పెడతావా లేదా? నాకు ఆన్లైన్లో 25,000 ఫోన్ ఆర్డర్ పెడితేనే, లేదంటే టీవీ బలగొట్టేసినాడు. ఇప్పుడన్నా చెప్పు పెడతావా లేదా? అది బలగొట్టడం ఇది బలగొట్టడం. ఒరే ఎక్కడి నుంచి వస్తాయిరా? తెల్లారని అంటే లేదు లేదు నాకు ఇప్పుడు పెట్టాలా. రాత్రి అంతా నిద్ర లేకుండా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు అన్నమాట ఒకటే, పంపకుండా ఉంటే బాగుండేది. ఇట్లాగే భక్తి జీవితంలో మా ఇంట్లో సంఘములో పెరిగింటే పిల్లవాడు ఇట కాకుండా పోనేమో అనిపించింది. నిజమే. ఏం బాగుపడతాడో తెలియదు కానీ చాలా మంది చెడిపోవడానికి కారణం అవుతుంది. అక్కడ పోతే ఏమో చదివి ఉద్ధరిస్తాడు అనుకుంటే జీవితమే పాడు చేసుకుంటే ఫుల్గా తాగడం ప్రతిరోజు. ఇంటర్మీడియట్ వయసులో తాగడం నేర్చుకున్నట్టు ఇంకోటి బాగుపడతాడా? ఎట్ట చెప్పాలా? ప్రతిరోజు ఏడిపే వాళ్ళ అమ్మ నాయనకు, మేము తప్పు చేశాం. పిల్లలకి చదువు ముఖ్యమా దేవుడు ముఖ్యమా? పిల్లలకు అది ముఖ్యమా దేవుని సంధి ముఖ్యమా అంటే 100కి 100 రూపాయలు గుర్తుపెట్టుకోండి, దేవుడే ముఖ్యం. దేవుడు ముఖ్యమంటే చదువు పోగొట్టుకోవాలా అంటారేమో. చదువు పోగొట్టుకోవాలంటే పోగొట్టుకోవాల్సిన పని లేదు. వాడు దేవునిలో బాగా నిలబడితే ప్రపంచంలో యా మూల పెట్టినా ధైర్యంగా నిద్రపోవచ్చు. అది లేనప్పుడు ఆడికి పంపించి ఏం చేస్తావు చెప్పండి. అందువల్ల విడిచిపెట్టకూడని స్థలాన్ని విడిచిపెట్టడమే ఆమె ఈ గతికి కారణం. మనం ఎన్నిసార్లు విడిచిపెడుతున్నాం. నిన్ననే గుర్తు చేసుకున్నాను ఒక ఆమెను. ఈ ప్రపంచంలో అటువంటి తల్లి నేను చూడలేదని. ఏంటంటే గుంటకల్ దగ్గర 25 కిలోమీటర్ల దూరం పైన పెద్ద హోతూరు అని ఉంటే అక్కడికి పోతే అక్కడంతా బోయేవాళ్ళు ప్రభువు నమ్ముకున్నారు. వాళ్ళు ఎటువంటి వారంటే డబ్బులు తీసుకొని మనుషుల్ని వేసే రకం. అటువంటి ఊర్లో కిరాయి హంతకులు, కాలు కావాలంటే కాలు, చేయి కావాలంటే చేయి తీసేసే రకం. ఎట్లా ఈడ సంఘం ఏర్పడిందబ్బా? ఎవరు అంటే సార్ ఆ ముస్లామేనే ఈ ఊర్లో సంఘం ఏర్పడడానికి కారణం. 25 మంది స్త్రీలు నమ్ముకున్నారు, 5 మంది మాత్రమే పురుషులు ఉన్నారు, ఎక్కువ లేరు. 25 మంది, ఒక 5 మంది, 30 మంది. ఆడ వార్షికోత్సవ కూడిక పిలిస్తే పోయినాము. బయట నుంచి ఒక 50 మంది అట్టు వచ్చినారు, 100 మంది ఇట్లా కూడుకున్నారు. ఆమె గురించి చెప్తున్నాడు ఆయన సేవకుడు. మొట్టమొదట ప్రభువు నమ్ముకుంది ఈమెనే. ఆ విషయం తెలిస్తే కొడుకులు నిట్ట నీళ్ళు నరికి పడేస్తారు కత్తులతో, అంత కుర్ర మనస్తత్వం కలిగిన వారు వాళ్ళు. మరి ఈమె ఎట్లా భక్తిని కొనసాగించిందంటే నమ్మిన తర్వాత మీరు నమ్ముతారో లేదో, గుంతకలకు ఆరాధనకి ఎట్టబోయేదంటే అందరితో పాటు సర్ది కట్టుకొని పొద్దున పొలానికి వచ్చేది. ఆడి పోయిన తర్వాత ఆ ఇంటి యజమాని అడుక్కొని సార్ మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాని బస్ ఎక్కి గుంటకల్లు పోయి ఆడొక డ్రెస్ పెట్టింటదంట, చీర జాకెట్ పెట్టి ఈ కూలి పని డ్రెస్ వదిలేసేసి మళ్ళీ అవి వేసుకొని ఆరాధన చేసి ఆడే టక్కున మళ్ళీ అయిపోతేనే మళ్ళా బట్టలు మార్చుకొని ఆడబెట్టి మళ్ళా పొలంలోకి వచ్చి పని చేసుకొని ఇంటికి అందరంబడి పోయేది. అట్లా 5 ఏండ్లు పనిచేసిందంట. ఎవరికి తెలియకుండా దేవుణ్ణి ఆదివారం పోగొట్టుకోకుండా 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత చిన్నగా కొంచెం ధైర్యం వచ్చి యేసుప్రభు నమ్ముకున్నాని చిన్నగా చెప్తే వాళ్ళు ఏమంత అనలేదంట.
ఇంకా రోజు సాయంత్రం రావడం, బైబిల్ సంకలో పెట్టుకోవడం, ఆమెకు చదువు రాదు ఏమి రాదు, బజారం పడి పోవడం. ఎవరన్నా జ్వరం వస్తే, అమ్మా పాపోనికి జ్వరం వచ్చిందా, యేసుప్రభు బాగు చేస్తాడమ్మా, ప్రార్థన చేయమంటావా, నువ్వు చెప్తేనే చేస్తా, బలవంతంగా అయితే చేయను, నీ ఇష్టం, వచ్చి చేయమంటే చేస్తా అనేదట. ఎవరు వద్దంటారు అటువంటి టైంలో, రండమ్మా అంటారట. పోయేది, ఏమో ప్రార్థన చేసేది. మళ్ళీ మరుసటి రోజు, ఏమక్క ప్రార్థన చేసింటే కదా నిన్న, తగ్గానంటే కొంచెం తగ్గిందమ్మా, మళ్ళా చేసేదట. రేపు మందిరానికి రమ్మా. చిన్నగా ఇంట్లో కూడుకునే వాళ్ళు, కొడుకు 5వ తరగతి చదివేవాడు, వీళ్ళు 3 పాటలు పాడుకుంటే వాడు బైబిల్ చదివేవాడు 6వ తరగతి 5వ తరగతి నుంచి. రోజు ఒక అధ్యాయం, అంతే, ఇంకా వాక్యం చెప్పేటోళ్ళు లేరు, ఏమీ లేరు. అట్లా సాగుతుంటే వాడు 10th క్లాస్కి వచ్చినాడట. 10th క్లాస్కి వస్తే పరీక్షలు రాసే ముందుగా ఈమె బాగా ఆలోచన చేసింది. ఈడు 10వ తరగతి పాస్ అయితే యాడిపోతాడు, మనూరులో ఇంటర్మీడియట్ లేదు, ఈడు టౌన్ పోతాడు. టౌన్ పోతే మనకు వాక్యం చదువుతాడు ఎవడు, వాడు అప్పటికి ఇంకా రక్షణ పొందలే, కాకపోతే ఒక చదువుతాడు అంతే అని ఏమని ప్రార్థన చేసినాను తెలిసినా సార్, ఎస్ అయ్యా నా కొడుకు 10వ తరగతి ఫెయిల్ కావాలనైనా. ఏ తల్లిట చేసిండదు బహుశా ప్రపంచంలో. దేవా నీ చిత్తమైతే నా కొడుకును ఫెయిల్ చేసి ఈడే పెట్టునైనా, వాడు ఈడేం మందిరంలో ఉండాలా, వాక్యం చాలు, నాకు పెద్ద ఆశ లేవులే, ఎంతైతే పొలం ఉంది ఇంకా బతుకుతుంటాడని అనుకున్నట్టుగా 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినాడంట. అందరూ, ఆ పాస్టర్ వచ్చినాడు, ఆయనకేం తెలుసు మీట ప్రార్థన చేసేది, అమ్మా ఈడైతే ఈడు చదవడు కానీ నేను నా మందిరంలో పెట్టుకుంటే, టౌన్లో పెట్టుకుంటే ఆడే తింటాడు, ఆడే కోచింగ్ ఇప్పిస్తా అని పిలుచుకపోయినా అంట. ఈ అబ్బాయి ఈయనేం మనిషిరా, నేను బాగా జరిగిందిలే నేను అనుకుంటుంటే పిలుచుకపోయినా అంట. అయినా పట్టిడ్చలేదంట, ప్రభువా ఆడిపోయినా వాడు పాస్ కాకూడదు, అట్ట పెట్టుకొని చదివినా మళ్ళీ ఒకటి పోయినాడంట. పోతే అప్పుడు ధైర్యంగా పోయి చెప్పిన ఆ దాసునికి, అయ్యా నేను ఇట్లా ప్రార్థన చేసిన అయ్యా, నా కొడుకు పాస్ అయితే మాకు దొరకడు, వాడు ఎక్కడెక్కడో పోతాడు, ఈడ మాక ఎవరు దిక్కులేరు, చదువు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఒక పాటలు పాడుకుంటాం ప్రార్థన చేస్తాం కానీ ఆ పిల్లగాడనంటే ఇంత బైబిల్ అని చదువుతాండి అంటే, సరేలేమ్మా నీ ఆశ చాలా అద్భుతమైన ఆశ, ఎవరు ఏ తల్లికి ఉండదు, ఏ తల్లి అయినా మావాడు పాస్ కావాలా, ఇంటర్ పాస్ కావాలా, డిగ్రీ పాస్ కావాలా, వీలైతే అమెరికా పోవాలా, అట్లే ఆస్ట్రేలియాకి కూడా పోవాలనే రకం ఉంటారు. అంటే ఇప్పుడు వాడు పెద్దగా అయినాడు, రక్షించబడినాడు, అదే కులంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసినారు, పరిచర్య చేసుకుంటూ సంఘాన్ని చూసుకుంటూ ఉన్నాడు, ఇంతకన్నా ఏం ఉద్యోగం కావాలి సార్ అంటుంది ఆమె. నాకు నా కొడుకు కోడలు పరిచర్య చేసుకుంటూ దేవుని పని చేసుకుంటూ నా కళ్ళ ముందు ఇంత బాగు బతుకుతుంటే ఇంతకన్నా ఏ ఉద్యోగం చేస్తే ఆనందం వస్తుంది అంటున్నారు. ఆమె చూడండి, ఈరోజు మనమా బాబా ఏమైపోయినా పర్వాలే కానీ, ఒక ఆయన అడిగినారంట, ఎంతమంది నీకు కొడుకులు అంటే, 2 కొడుకులు 1 బిడ్డ, పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు, చిన్న కొడుకు ఆస్ట్రేలియాలో, పాప జర్మనీలో, నువ్వు వృద్ధాశ్రమంలో, బాగుండవు. ఏం చేయాలి, 3 ఉంటే ఏమి, 4 ఉంటే ఏమి, ఏం చేయాలి, నెత్తికేసి కొట్టుకోవాలన్నా, చెప్పుకోవడానికి తప్ప మా వాడు ఆడ ఈడ ఏం చేస్తాడు, కూటికి గతి కూడేసేటోడు లేడు. ఇది మనకు కావాలి. చదువుకోవడం తప్పు కాదు, బాగా వెళ్ళడం తప్పు కాదు, కానీ అది కాదు, దేవుని కంటే అవి ముఖ్యమా చెప్పండి. వాడు దేవుణ్ణిలో సరిగ్గా లేడు, పాడైపోతున్నాడని తెలిసి కూడా నువ్వు ఆ దిశగా మాట్లాడకుండా ఈ దిశగానే ముందు పోయినావంటే, విడిచిపెట్టకూడని స్థలం విడిచిపెట్టడమే ఆమె ఈ మారాకు కారణం, చేదుకు కారణం. ఏంటంటే విడిచిపెట్టకూడని స్థలాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు మనం. ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె కారణం చెప్తుంది, కరువు వచ్చిందని. కరువు వచ్చింది, నీకేం సమృద్ధి ఉంది కదా, కరువు వచ్చింది కదా, నీకు సమృద్ధి ఉంది కదా, నువ్వే చెప్తుండవు కదా, నీకేం దేవుడు దిక్కులేని దానిగా చేయలే కదా, తినడానికి ఉంది కదా, ఉండొచ్చు కదా. సమస్య వచ్చిందని పారిపోతే ఆడ కరువు రాదా, ఇట్లా ప్రపంచమంతా ఏడ తిరుగుతావు. చాలా మంది ఈ ఊరికి బాగా బతుకుతావు, ఆ ఊరికి యా ఊరికి పోయినా ఇంతే కదా, రూపాయికి 16 అనాలే. ఉండే ఊర్లో బాగా బతకాలి కానీ యా ఊర్లోనో బాగా బతుకుతానంటే, ఒకటి ఆమె చేసిన పని ఏంటి తెలిసిన, ఆమె ప్రవర్తన విడిచిపెట్టకూడని స్థలాన్ని విడిచిపెట్టింది. రెండవది ఏం చేసింది తెలిసిన, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళింది. వెళ్ళకూడని, దేవుడు స్పష్టంగా చెప్పాడు,
మీరు వారితో సహవాసం చేయకూడదు, వారు మీతో సహవాసానికి ఉండే పవరు అంతా ఇంత కాదు. మీరు బాగా చూడండి, చుట్టూ ఉండే వారిని బట్టి. ఇంట్లో పోలీసు వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో పిల్లలు ఖచ్చితంగా దాని మీదనే దృష్టి పెడతారు, నేను పోలీసు కావాలా, నేను పోలీసు కావాలని. టీచర్లు ఉన్నారనుకో, ఆ ఇంట్లో పిల్లలంతా దేని చేత ప్రభావితం అవుతారు? దాని చేతనే, నేను టీచర్ కావాలా, నేను టీచర్ కావాలని. అందుకే ఒక ఆయన అన్నాడు, నాకు ఓ పిల్లోని ఇవ్వండి, ఏం చేయమంటే అది చేస్తానన్నాడు. దొంగని చేయాలా? చేసి ఇస్తాను నీకు. దొంగల మధ్యలో పెడితే వాడు దొంగోడవుతాడు, మీకంటే పెద్ద దొంగోడవుతాడు. దానికి పెద్ద చదువులు అవన్నీ అవసరమా అన్నాడు. నిజమే, వెళ్ళకూడని స్థలం. దేవుని పిల్లలు కూడా ఏ స్థలానికంటే ఆ స్థలానికి వెళ్ళడం, ఎక్కడంటే అక్కడ కూర్చోవడం, అది ధన్యకరమైన జీవితం కాదు. కీర్తన ఒకటి అదే కదా, ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపాసకులు కూర్చుండు చోటన. లోకానికి ఏ రిస్ట్రిక్షన్ లేవు, రిస్ట్రిక్షన్స్ అంతా మనకే. వాళ్ళు ఏడైనా కూర్చోవచ్చు, ఏడైనా పోవచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు. మనం అట్లా ఉండకూడదు, మనం అన్ని స్థలాలకు వెళ్ళకూడదు. కొంతమంది ప్రతి స్థలానికి వెళ్ళడమే. ఒకటి, విడిచిపెట్టకూడని స్థలాన్ని విడిచిపెట్టింది. 2, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళింది. 3వది, చెయ్యరాని కార్యం చేసింది. ఏం చేసింది తెలుసునా? 2 కొడుకులకు పెళ్లిళ్ళు చేసి. ఎవరితో? మోయాబురాన్లతో. చీకటికి వెలుక్కేం పోతు. ఇన్ని పనులు చేసి తిరిగి బెత్లెహేముకు వచ్చి ఏం చెప్తుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను. ఏమన్నాయో నువ్వు చేసింది నీకు గుర్తులేదా? ఏమ్మా, నీ ప్రవర్తన నీకు గుర్తుకు రాదా? నువ్వు విడిచిపెట్టింది ఇదెల్లా, నువ్వు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళింది తెలియదా? నువ్వు చేయరాని పని చేసింది అవి చెప్పవే. అమ్మా, నేను ఇట్లా తప్పు చేశాను తల్లి, అందుకే నాకు ఈ గతి పట్టింది అని చెప్పవే. మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకుందాం, నయోమికి సంభవించింది మాత్రమే చెప్తుంది, తన ప్రవర్తన ఆలోచించుకోవడంలా. మనం కూడా ఇంతే, నాకు ఇది జరిగింది. ఎందుకు జరిగిందో బాగా ఆలోచించి. ఎందుకు జరిగింది? ఎందుకు నీకు ఇట్లా వచ్చిందంటే, ఈయన ఎక్కువ బాగా తింటాడన్నా మటను, వారానికి 4 సార్లు 5 సార్లు అంటాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన చెప్పినట్టు చేస్తే ఇట్లా తింటామా? ఆయన చెప్పినట్టు చేస్తే హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందే మనస్సు ఉంచమన్నాడు. అది వింటే ఇట ఇండ్లు చూడడం, వాని 3 అంతస్తులు చూడడం, పొద్దున్నే పునాది వేసుకోవడం వచ్చి, మనకి తక్కువనా మనకంటే? ఇంకా అది ఎట్లా చేసి నేను అప్పులపాలైనా అంటే ఎవడు దానికి బాధ్యుడు? నీకేం పని? భక్తిహీనుల క్షేమం చూడాల్సిన అవసరం నీకేం కర్మ పట్టింది? ఆసాపు అన్నాడు, భక్తిహీనుల క్షేమము చూచినప్పుడు నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను. కొంచెం ఉంటే జారిపోయేటోన్నే. వాళ్ళ క్షేమము నీకెందుకు పట్టిందయ్యా? వాళ్ళు క్షేమంగానే ఉంటారు. ఏడుండరు తెలుసునా? కాలు జారు చోటునుండారు. ఇడిచిపెడితే పాతాళంలో పడతారు. నువ్వు పోతావా మరి? చెప్పు మరి. అప్పుడు ఆసాపు అన్నాడు, యేసయ్యా, నీవు నాకుండగా లోకములో నాకేది అక్కర్. ఆ స్థితికి వచ్చినాడు. దేవుడే మనకుండగా అవి లేకపోతే ఏమే? ఇవే లోకాన్ని చూడడం, ఆ బట్టలు వేసుకోవడం, అవే కావాలా, అవే బట్టలు, అవే వాహనాలు. వాడు ఏం కొంటేది, మనం ఏం కొంటేది. ఆ బట్టలు వేసుకోవడం వల్ల ఏమన్నా దేహానికి వచ్చేది ఏముందా? ఆరోగ్యం ముఖ్యం, కానీ బట్టలు ఎంత మంచి వేసుకుంటే ఏం మేలు? బట్టలు ఎంత మంచి వేసుకుంటే బాగా, బట్టల వల్ల విలువ పెరుగుతుందా, గుణం వల్ల విలువ పెరుగుతుంది? ఆ బట్టల కోసం అప్పులు తెచ్చుకొని, అవి తెచ్చుకొని మునిగి తేలుతూ ఉంటారు. మూటలు కట్టుకొని అమ్ముతుంటారు కదా బట్టలు అమ్మేటాడు. ఒకసారి స్కూల్ దగ్గర అమ్ముతూ క్రిస్మస్ పండగకు జరిగిన వ్యాపారం ఆ పండగకు జరగ చూడసా అంటున్నాడు. తెగించుకుంటారు సార్ మీ వాళ్ళు అంటున్నారు. తెగించుకుంటారంట. గుంటూరు వలస పోవడం, ఇంకా తెచ్చినవి ఇంకా ఒక్క పండగకే ధ్వంసం, మళ్ళా జనవరి చేయడం, మళ్ళీ ఉరకడం, ఇదే పని.
ఇట్లా ఉంటుంది చూడండి, తెగిచ్చి 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 పాపం చాలా అప్పుల్లో ఉన్నట్టు. ఎందుకున్నాడు కనుక్కో కొంచెం, ఎందుకున్నాడు కనుక్కో, మరి అది చెప్పవు. బాధపడుతున్నారన్నా, డబ్బులు లేక అల్లాడుతున్నారన్నా, ఇవి లేక అల్లాడుతున్నారంటే ఏం చేసినాడో చెప్పు. మరి అవి కొనమన్నాడా? అవి అవసరమా? తగినంత ఉంటే చాలు కదా అనుకోవాలి కదా. తగినంత, మనకు తగినంత ఏమి తినేది, ఎవరైనా తినేది అన్నము పప్పే. ఇంకంతే. ఎంత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అయినా అన్నం పప్పే తినేది. ఇంకా నువ్వు అది తింటాడు. ఏం తక్కువ ఉంది చెప్పండి? ఎప్పుడు ఏడ్చుకుంటాను, నాకు తక్కువ, నాకు తక్కువ, నాకు తక్కువ అంటే ఇంక అటనే అవుతుంది, తక్కువైనట్టే అవుతుంది. శ్రీమంతుల పిల్లలం మనం. మన తండ్రి శ్రీమంతుడైన దేవుడు. శ్రీమంతుడైన దేవుడి పిల్లలు ఎట్లా ఉండాలా? శ్రీమంతుల లెక్కనే బతకాల. ఎవడన్నా చేమరన్ని కొదవ అంటే నాకేం కొదవ ఉంటుందిరా, మా నాయన ఎవరు? శ్రీమంతుడు. పనికి వాళ్ళడం మాకేం కొదవరా? మేము ఒకరికి ఇచ్చేటోళ్ళమే కానీ అట్ట కొదవండేటోళ్ళం కాదు నాయనా. నాలా ఏమన్నా కొదవ అంటే కూర్చోదాయన గంట సేపు చెప్తా అంటారు. మనల్ని ఈయన అడిగినామంటే అయిపోయా. ఎవరు మీ నాయన? దేవుడు. మరి దేవుడు 1000 కొండలు మీవి అవి అంటివి కదరా, మరి ఏమిటి అడక తింటాడు అంటే అదేదే ఇది అటలే. శ్రీమంతుని పిల్లలు కలెక్టర్ కొడుకు కలెక్టర్ లెక్కనే ఉండాలి. కలెక్టర్ కొడుకు కూడా బజార్లో రంబడి ఐస్ క్రీమ్ డబ్బా వెనకబడి చేయట పట్టుకొని పోతే, చిన్నప్పుడు, ఇప్పుడంటే ఐస్ క్రీమ్ డబ్బాలు మారినాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇవి ఉండే యావి ఇనుపరేకు డబ్బాలే 4 మూలలకు గాడుతుండే. ఐస్ క్రీమ్ కొనుక్కోడానికి డబ్బులు లేక కార్యదాన్ని చేయబట్టుకుని ఇట్లా పోతుంటే మళ్ళీ దాన్ని పట్టుకోవడానికి వెనకోడు లైన్ ఉంటాడు. జరుగురా ఎంతసేపు పట్టుకుంటావునో, పొద్దున్నకులు నువ్వేనో వాడు దొబ్బీడు పట్టుకోవాలా, మళ్ళీ ఈ తాగి మళ్ళీ వెనక నిలబడాలి మనం. 4 మూలలకు 4 లైన్లు వెనక వాడు డబ్బా కట్టుకొని ర్రని పోతా ఉంటే ఆ రకరకాల ఐసులు పచ్చవి అన్ని కారుతా ఉంటే అవి పోసుకొని తాగేటోళ్ళం. ఇంకా కొనుక్కోవడానికి డబ్బులు లేక ఇంకా అట్ట బతికేటోళ్ళను కూడా ఇట్లా పెట్టినా ఇప్పటికి కూడా నీకు తృప్తి లేకపోతే ఇంక ఏం చేయాలా? నయోమికి నన్ను మారానండి, మధురం అనొద్దు అంటే ఎందుకమ్మా నీకు గతి పట్టిందంటే ఆమె ప్రవర్తన కారణం. 3 రకాలైన ప్రవర్తన. 4వది చూద్దాం రండి. ఇంకొక వ్యక్తిని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21-22. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21-22. కన్నులు ఊడదీసి గాజాకతనికి తీసుకొని వచ్చి చాలు. ఈ చదువుతుంటేనే ఎంత బాధ అనిపిస్తుంది. ఏం ఊడబెరికినారంట? కండ్లు ఊడబెరికితే కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి, రక్తం వస్తుంది. ఇంకా రక్తం నీళ్ళు ఏడుంటాయి. ఇంకా కళ్ళు వేసి మెండినారు. మామూలుగా శత్రువు దొరికితే చంపి పడేయాలి. సంసోను కోసం కాచుకున్నారు ఫిలిస్తీయులు. దొరికినాడు. ఇప్పుడు దొరికితే ఏం చేయాలి? ఎంబడే చంపేయాలి. కానీ వీళ్ళు చంపకుండా ఏం చేసినారు? కండ్లు ఊడబెరికినారు. ఎవరికి అర్థం కాదు కానీ సంసోనుకు అర్థం ఏంటది? కండ్లు ఎందుకు ఊడబెరుకుతుండరా అని. ఈ కండ్లే ఈ గతికి తెచ్చింది. ఈ కండ్ల వల్లనే సంసోనుకి ఈ గతి పట్టింది. వేశ్యనొకత యొద్దకు చేరెను, దెలీలానొద్దకు చేరెను. యాడ కనిపిస్తే ఆడికి చేరితే కండ్లు ఏం చేసుకోలేకపోయినాడు? నియంత్రించుకోలేకపోయినాడు. కోడి పిల్లలు ఉంటాయి, కోడి పెట్ట ఉంటుంది. పిల్లలు అంత దూరం పోయి తింటుంటాయి గింజలు. కానీ తల్లి కోడి పిలిస్తేనే కోడి పిల్లలు ఏం చేస్తాయి తెలుసునా? ఎన్ని గింజలు ఉన్నాయి ఇడిచిపెట్టి బర్ర వచ్చి ఆడ దూరుతాయి, రెక్కల కిందికి దూరుతాయి. ఎందుకు తెలుసునా? అది ఎప్పుడు ఈ కోడి పెట్ట ఇట్లా చూసుకుంటుంటది. పైన గద్ద కానీ ఏదన్నా కనిపించిందంటే కొక్క అంటది. అవి పిల్లలు ఎన్ని గింజలు దొరికినా బర్ర ఇడిచిపెట్టి వస్తాయి. ఒక కోడి పిల్ల అనుకుంది, మా అమ్మ నన్ను తిన్నిస్తుందా తిన్నియదా, లేక ఇన్ని గింజలు దొరికితే ఇంక ప్రతిదానికి ఒక్కొక్క అనడం మళ్ళీ బయటికి రావడం, ఒక్కొక్క అనడం బయటికి రావడం. యాడొస్తుందని ఊకేనన్నా గింజలు దొరికితే అయిపోయి తిననీయకుండా చేస్తుందని ఒక కోడి పిల్ల నేను రానుపో అంటుంది.
వాళ్ళమ్మ కొక్కో అని గట్టిగా అరుస్తానే కానీ నేను రానుపో తినాల దండిగుండా ఇడ గింజలు కళ్ళు తిప్పడంలే అమ్మా ఒకసారి ఇట్లా చూడు అంటుంటే కానీ కోక్ అని గట్టిగా అరుస్తానే కానీ రాలే. అన్ని వచ్చినాయి, రెక్కల కిందికి వచ్చినాయి. ఇదొకటి తింటుంటే గద్ద రానే వచ్చింది. టపక్కిన గోర్ల తట లేపుకోపోయేసరికి ఆ చిన్న పిల్లకు గోర్లు తగిలితే పియో అంటుంది. ఈ తల్లి నేనేం చేస్తున్నామ్మా, భూమి మీద అంటే నా రెక్కల కిందికి వస్తే నా ప్రాణం పోయేంత వరకు నిన్ను కాపాడుకుంటాను. నీకేమన్నా పైన జరగాలంటే నా ప్రాణం పోతేనే నీకు జరగాల. కానీ ఇప్పుడు నువ్వు పైన మధ్యాకాశంలో వేలాడుతున్నావు, నేనేం చేసేది? నీ మీద ప్రేమనే నాకు ప్రేమ లేదనడానికి నేను నా బిడ్డవు. కానీ నేను పిలిచినప్పుడు వచ్చింటే నా కాటికి, నువ్వు పిలిచినప్పుడు నా కాటికి వచ్చింటే నా రెక్కల క్రింద గద్ద ఎంత బలమైనదనే కానీ ఏం చేయలేదు. అంతే. కండ్లు నువ్వు గింజలు చూసి కండ్లు మూసుకోలేకపోయినావు, ఎట్టిడిచిపెట్టి రావాలా? ఇప్పుడు ఆ గద్ద అదే కొడిపిల్లని తీసుకుపోయి కొమ్మ మీద పెట్టి ఫస్ట్ ముక్కుతో పొడిసేది దేన్ని? కండ్లనే పొడుస్తుంది. ఫస్ట్ కన్నును పొడుస్తుంది. అప్పుడు అనుకోని ఉంటుంది, ఈ కండ్లను నేను మూసుకొని మా అమ్మ దగ్గరికి వచ్చింటే. ఈ లోకంలో ఇటువంటివి ఆకర్షించేవి దండిగా ఉండవు మనకు. దేవుడు పిలుస్తూ ఉంటే దానిలో మానుకొని దేవుని దగ్గరికి వస్తే కదా, ఓహో ఆడ బాగుంది, ఈడ బాగుంది, ఈడ ఇది ఇట్లుంది చూచుట చేత కన్ను తృప్తి ఉండదు. ఇది చూడడం దాంట్లో ఏముందో. ఆ సినిమాలు చూసేవానికి ఎప్పుడు తృప్తి వస్తుంది? ఎన్ని సినిమాలు చూస్తే తృప్తి వస్తుంది? ఎన్ని సినిమాలు చూసినా తృప్తి రాదు. ఇంకా ఏదో వచ్చే సినిమాలు ఉందంట, ఇప్పుడే మా హీరో పూజ చేసినాడు అంటుంటాడు, వానికి తృప్తిలే. అందువల్ల లోకం మనల్ని ఆకర్షిస్తుంది. దేవుని రెక్కల కిందికి రాకుండా గద్దెత్తుకపోయినట్టుగా ఎత్తుకపోతుండ పిల్లల్ని సాతానుడు. అందుకే చూడండి, సంసోనుకు ఎందుకు ఈ గతి పట్టింది? రక్త కన్నీరు గారుతా ఉంది. ఇత్తడి సంఖ్యలు వేసినాడు. ఇత్తడి సంఖ్యలు ఒక లెక్కన సంసోనుకు. ఎంత సంసోను బలం! ఆ ఫిలిస్తీన్ల ఇంటికి పోయేటప్పుడు సింహం ఎదురుగొచ్చిందంట. చేతిలో ఏమి లేదు, పట్టుకున్నాడు, నోట్లో చేయి పెట్టి పైనుంచి కిందికి మేకపిల్లని చేసినట్టు చేసినాడు. వర్రే పోనీ వాళ్ళమ్మ నాయన కూడా చెప్పలే. మళ్ళా అదేం పెద్ద కథ చెప్పేదే అది అనుకున్నాడు. మన వైంటి వెనక దండం రేపించి మొత్తం ఫోటో తీసి మెడకేసుకొని పులిని చంపిన వీరుడు అని చేసే సంసోన్. అది మా అమ్మకు మన ఏం చెప్పాలన్నా, అది చెప్పేదే ఏమన్నా ఓరేని అని మేకపిల్లని చేసిన ఎంత బలం ఉండాలా? 300 నక్కలు పట్టుకున్నాడు. ఎన్ని వందలు? 300 నక్కలు. ఏడ? ఇంట్లో కాదు, పొలాల్లో. నువ్వు ఒక్క నక్కను పట్టుకుందాం, మనం నక్కను వద్దులే, కోడిని పట్టుకో ఆదివారం నాడు. ముందు రోజు చెప్పింటారు, రే నల్లకోడి పొద్దున తెరసాకురా, పొద్దున కోసుకుందాం కానీ నాటుకోడి నల్లకోడి అట్లే పెట్టాడు. వాడు పొద్దున పొరపాటు తెరిచినాడు. తెరిసే మూసే మర్చిపోయింది డాడీ అంటే, ఇంక పట్టుకరాపో అంటే ఇంకా చూడు గెర్ర తిప్పుతుంటది ఆ కోడి నక్క కాదు. ఆడిపోయి గోడెక్కి ఆడెక్కి ఈడెక్కి లాస్ట్ అలసిపోయి కంప చెట్లు ఇరుక్కుంటే పోయి అట్ట పట్టుకుంటారు. అవా పట్టుకునే చూడమ్మా కోడినంట. కోడి పట్టుకోవడానికి అర్ధగంట నీకు, నక్కను పట్టుకోవడం. మరి పట్టుకున్న నక్కని ఆడబెట్టాలా? ఒక నక్కను పట్టుకోవాలి, ఈ చేత పట్టుకోవాలి, ఇంకోటి పట్టుకోవాలి, రెండింటికి 3 వేయాలా? అప్పుడు ఒకసారి ఉంటాయి. ఒక నక్క ఇడిచి పెడితే పోవా? ఎట్లా పట్టుకొని ఎట్టగట్టిన ఆయన బలం చూడండి. పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని వేసేసినాడు. ఈ చేతిలో ఏమి లేదు. ఈరోజు 10 బాంబులు పెట్టినా 10 మందిని చంపాలనుకుంటే 2 లేచినారు. నక్సలైట్లు పెడుతుంటారు కదా, ఓరేని 10 మందికి ఎసురు పెడితే 2 పోయినారంట, 8 మంది బతికినారు. కానీ సంసోను ఒక్క దవడ ఎముకతో 1000 మందిని లేపేసినాడు. అటువంటి వాడిని ఇత్తడి సంఖ్యలతో బంధించడమా? అటువంటి సంసోను టచ్ చేయడమా? అటువంటి సంసోను కండ్లు ఊడబెరకడమా? ఎందుకు ఈ గతి పట్టింది? ఎందుకు ఇట్లా సంభవించింది సంసోనుకు? అయ్యో పాపం. అంటే సంసోను ప్రవర్తన ఏంటో తెలుసా? క్షౌరము చేస్తున్నా కూడా తొడ మీద పడుకొని నిద్రపోయేంత కామమనే గుడ్డితనంతో మూసుకుపోయినాడు. కనీసం తల మీదికి క్షౌరం వస్తే బలాన్ని చెప్పింది ఎవరు? సంసోను బలం ఎందులో ఉంటుందని పక్కనోళ్ళు చెప్పినారా? ఆయనే చెప్పుకున్నాడు. అంటే నీ నాశనాన్ని నువ్వే చెప్పుకున్నావు, ఎవడేం చేస్తాడు దానికి?
నీ బలం దేంట్లో ఉందంటే ఎవడన్నా చెప్తారా? నా బలము ఇంతవరకు క్షౌరపు కత్తి రాలేదు, క్షౌరం చేస్తే పోతుందని నువ్వే చెప్పుకున్నావు. ఇంకా క్షౌరం చేయక ఏం చేస్తావు చెప్పండి? నీ బలము క్షౌరవం అయిపోయా, నీ గౌరవము క్షరమైపోయా, నీ వ్రతము నాజీరు వ్రతము గుండు కొట్టించా, మొత్తము గుండె. సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారంటే ఎప్పటి ఎట్లే విరజిమ్ముకుందని అనుకున్నాడు. ఈ టన్ లోపల ఊగడంలే ఏంటివి వెంట్రుకలు చూసుకుంటే గుండు అయిపోయా. ఈ జరగరాని కార్యాలన్నీ జరిగినాయి. మన జీవితాల్లో కూడా కంటిని నియంత్రించుకోలేకపోతే, చూసిందల్లా కావాలనుకుంటే చూసిందల్లా నిజము కాదు. అబ్బా ఎంత బాగున్నారు కదా, ఎంత బాగున్నారు కనుక ఆడిపోతే తెలుస్తుంది దాని బాధ ఏంటో. మనకున్న స్థితి మీద తృప్తి ఉండదు. భక్తిలో తృప్తి ఉండాల. దేవుని మీద సంపూర్ణంగా నమ్మకం ఉంచండి. దేవుడు నాకేం తక్కువ చేయలేదు, దేవుడు నాకేమి అన్ని ఇచ్చినాడు, ఈ స్థితి చాలు నాకు అనాల అంతే. ఎప్పుడే కానీ దేవుని మీద అనుమానం పన్నావనుకోండి, దేవుడు నాకెందుకు ఇది ఇయ్యలేదు, ఇది లేని నీకు ఏమిస్తే తృప్తి పడతావు నువ్వు? తృప్తి లేనోనికి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. చూడండి, నీ ఇష్టం ఎంత కోట్లు ఇచ్చినా కానీ తృప్తి ఉండదు. సంసోను సహవాసం సరిగ్గా లేదు. వేశ్యల వెంట, స్త్రీల వెంట తిరిగి తన బలాన్ని పోగొట్టుకొని తన దుస్థితికి కారణమైనాడు. సంసోనుకి ఎందుకు సంభవించింది అంటే ఆ సహవాసం సరిగ్గా లేకనే. మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, సహవాసములో దొరికే బలం ఎక్కడ దొరకదు. ఇప్పుడు చూడండి, ఒకరి పక్కన ఒకరు కూర్చున్నాం, ఎంత బలం తెలుసునా? విశ్వాసులకు ఇదే బలం. ఒక గొర్రె మందలో ఉంటేనే బలం, ఒంటరిగా ఉంటే ఏం బలం చెప్పండి? కుక్క కూడా ఈడ్చుక తింటుంది. మందలో ఉంటే ఏం బలం? మందలో ఉన్న గొర్రె సేఫ్టీ గురించి ఆలోచించాల్సిన పనిలే. కారణం కాపర్లు ఉంటారు. దీనికి గొర్రెకేం పట్టింది? కాపరి చూసుకుంటాడు. గొర్రెలు నిద్రపోతాయి కానీ కాపర్లు మాత్రం నిద్రపోరు, వాళ్ళు చూసుకుంటుంటారండి. గొర్రె యాడో బయట ఎవడు నిన్ను గాయాలా? గొర్రె తిండి గురించి ఆలోచించాల్సిన పనిలే, కాపరి ఆలోచన చేస్తాడు ఈరోజు గొర్రెలు నాడి తీసుకుపోవాలని. గొర్రెలు ఒంటరిగా ఉండి పాడైపోతే దానికి ఎవరు బాధ్యులు? సహవాసానికి రమ్మంటే, ప్రార్థనకు రమ్మంటే, కూడికలకు రమ్మంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా చాలా బలవంతంగా చాలా కష్టపడుకుంటూ ఇన్ని కూడికలు అన్నా మరి ఇప్పుడు పొరపాటున మళ్ళీ రాత్రి కూడా కూడుకొని అన్నాం అనుకోండి, సార్లేనా నమ్మి ఏదో సాయంత్రం వరకు అంటే వస్తే మళ్ళా రాత్రి కూడానా అంటే సహవాసంలో బలం. ఈడున్నాం అనుకోండి, ఎన్నిటికి దూరమైనా తెలుసునా? సెల్లుకు దూరం అయితేమి, టీవీకి దూరం అయితేమి, నిద్రకు దూరం అయితేమి, సోమర్తనానికి దూరం అయితేమి. ఎంత మేలు! లేకుంటే ఎప్పుడు ఇటు గిలుకుంటూ ఉంటాం కదా, ఇటు అనుకుంటా. దానివల్ల వచ్చేదేముంది? ఏం పొడుస్తావు చెప్పండి, అడవి మంచిది కాదా? సహవాసంలో ఏమైనా నష్టం ఉంటే చెప్పండి. దేవుడు అందుకే ఆదిమ సంఘము ప్రతి దినము తప్పక కూడుకొనుచుండేను. అదే వాళ్ళ బలం. అంతే, కలుసుకుంటుంటే ఏమన్నా ఇట్లుండవు, అదన్నా నాకు బాగాలేదన్నా, సరేనా ప్రార్థన చేస్తాం లేనా? ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్తారు నీకోసం? ఎవడు ప్రార్థన చేస్తాడు? మందిరానికి రా అన్నా, ఇట్లుంది కొంచెం ప్రార్థన చేయండి. 10 మంది నీకోసం ప్రార్థన చేస్తే ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఇంకా నువ్వు ఏడాడో సహవాసం ఎవడో తిరుగుతా ఉంటే జరగరాంది జరిగితే ఇంకా నాకెందుకు ఇటు జరిగిందంటే ఎవడేం చేస్తాడు? ఎవరేం చేయలేరు. సంసోనుకు ఏమి సంభవించిందో దానికి కారణం చూచాం. సమూయేలు మొదటి గ్రంథానికి రండి, ఇంకొక వ్యక్తిని అట చూద్దాం. 28వ అధ్యాయము 15-16 చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 15-16. సౌలు, నేను బహు శ్రమలో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీదికి యుద్ధమునకు రాగా
ఆ, ఆ. ఇది సౌలు యొక్క దీనస్థితి. ఏం సౌలు అంటే, నాకేమి పిచ్చి పట్టినట్టుంది అయ్యా, ఏమంటే దేవుడు నాతో మాట్లాడడం లేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడడం లేదు. మాట్లాడాల్సిన వ్యక్తి మాట్లాడకపోతే ఇంకా పిచ్చి పట్టక ఏం పడుతుంది చెప్పండి? దేవుడు మనతో మాట్లాడకపోతే ఇంక ఏం చేస్తావు నువ్వు? ఒక బిడ్డకు తల్లి దూరం అయితే ఇంకా ఏం చేయాలి? అంతకన్నా బాధ ఉంటుంది చెప్పండి? చంటి బిడ్డకు ఎవరు దూరమైనా ఏం కాదు, తల్లి దూరం అయితే ఆ తల్లే పిల్లకు పాలిచ్చేది, ఆ తల్లే బిడ్డను కాపాడేది, ఆ తల్లే ప్రతిరోజు స్నానం చేయించేది, ఆ తల్లే బిడ్డను పెంచేది, అన్నం పెట్టేది. అటువంటి తల్లికి దూరం అయితే బిడ్డ గతేంగాను. ఈ పరిస్థితి కూడా అంతే. సౌలుకు పిచ్చి బట్టి ఏమిట చేస్తున్నావు? ఏ కర్ణపిశాచి వాళ్ళను దేశం నుంచి వెళ్ళగొట్టావో మళ్ళా వాళ్ళ కాడి పోయి ఈ గతి ఎందుకు పట్టింది నీకంటే, దేవుడు నాతో మాట్లాడడం లేదు, దేవుడు నాతో మాట్లాడడం లేదు, దేవుడు నాతో మాట్లాడడం లేదు, ఏం చేయాలనో చెప్పడం లేదంటే, అప్పుడు సమూయేలు అన్నాడు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగాగా. ఎంతోమందిని అడిగితే ఏం చేస్తావు? సౌలా, దేవుడే నిన్ను ఎడబాసి నీకు పగవాడైతే నన్ను అడిగితే ఏమి, ఆయన్ని అడిగితే ఏమి? ఎందుకు నిన్ను ఎడబాసాడో తెలుసా? అవివేక పని చేశాం, దేవుని మాట వినలేదు. ఎందుకు ఈ గతి పట్టింది సౌలుకు? సౌలుని ఎన్నుకున్నది దేవుడే, సౌలును అభిషేకించింది దేవుడే. సౌలు గోత్రము బెన్యామీను గోత్రం, అది పెద్ద గోత్రము కాదు. ఆ గోత్రములో సౌలు యొక్క కుటుంబము పెద్ద కుటుంబం ఏం కాదు, ఎన్నికైన కుటుంబం కాదు. అటువంటి కుటుంబములో నిన్ను రాజుగా చేసి సదాకాలం ఇశ్రాయేలు మీద రాజుగా ఉండాలని దేవుడు తలస్తే పోగొట్టుకున్నది ఎవరు? నువ్వే. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించినందువల్ల నీ చేతులారా నీ సింహాసనాన్ని పోగొట్టుకున్నావు, నీ కిరీటాన్ని పోగొట్టుకున్నావు, నీ అధికారాన్ని పోగొట్టుకున్నావు, నీ తేజస్సును పోగొట్టుకున్నావు. ఇప్పుడు పిచ్చోన్ లెక్క తిరుగుతున్నావు రోడ్లంబడి. ఎవరిని కనపడితే వాడిని చంపుతాను, దావీదుని చంపుతా, వీని చంపుతా. కారణం దేవుడే నిన్ను ఎడబాసినాడు. ఇంకా నువ్వు ఎవని కాడిపోతే నువ్వు బాగుపడతావు? చివరికి సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయేంత స్థితికి రావడానికి కారణం దేవుని మాట వినకపోవడమే. దేవుని మాట విని ఉంటే ఈ గతి పట్టేది కాదు కదా. మనకు కూడా అంతే. దేవుని మాట వింటే ఎప్పుడు మనకు వేరే సంగతులు సంభవించవు. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూడండి, ఎవరికైనా ఇబ్బందులు కలిగినాయంటే దేవుని మాట వినకనే. నీకైనా నాకైనా ఇబ్బంది కలిగిందంటే ఆయన మాట వినకనే. వింటే ఖచ్చితంగా జరగదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని మాట విననందువల్ల అవివేక పని చేశావు. అన్నిటిని చంపేయమంటే కొన్నిటిని మిగలబెడతావు. మిగలబెట్టి ఏమన్నంటే ఇది బలికి పనికి వస్తుంది, దహన బలికి పనికి. అవసరమా దేవునికి? అన్యాయపు సొమ్ము, లంచము సొమ్ము ఇది మంచిది కాదంటే దేవునికి ఇస్తే మందిరం తయారవుతుంది కదంటే మందిరం తయారు కావడం కోసం నీ లంచం సొమ్ము అవసరమా? కొట్టమున్నా పర్వాలే, కొట్టము లేకపోయినా చెట్టు కింద కూడుకున్నా పర్వాలే. నీ లంచం తీసుకొచ్చిన సొమ్ము తీసుకొచ్చి ఈడ కట్టాల్సిన అవసరం ఏం లేదు. నీ అన్యాయపు సొమ్ము తెచ్చి దేవునికి ఏం అక్కర్లేదు సుమా, వద్దు. ఎప్పుడు చూడండి, ఆత్మీయ మందిరం బలపడడం కోసం కష్టపడండి. ఈ భౌతిక మందిరాలు పని జరుగుతుంటే చాలు. కొంతమంది ఈ మందిరాన్ని పట్టించుకోరు, విశ్వాసం గురించి పట్టించుకోరు. బిల్డింగుల మీద బిల్డింగులు, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టి వాకిలు తెరిచేటోడు ఉండడు, మళ్ళా కసు కొట్టేటోడు కూడా ఉండడు. ఎందుకంటే ఏం ఆత్మీయంగా ఎప్పుడో చచ్చిపోయినారు. బిల్డింగ్లు పెట్టుకొని ఏం చేయాలా? కొంతమంది మాత్రమే ఆత్మీయ సంఘం మీద ఎట్లా బలపడతారు? వాక్యం వింటే బలపడతారు, సహవాసం చేస్తే బలపడతారు. ఈ జీవము లేని బిల్డింగులు కట్టుకొని కుడుకోవడానికి అవసరం ఉండాలి, ఎంత అవసరం అంత. సొమ్మల్ల దీంట్లోకి పెట్టేసేసి విశ్వాసులను గాలి కుదిలేసి వాక్యములే, కూడికల్లే, సహవాసాలే ఏం చేస్తావు చెప్పు? ఇది కూడికలే ఎవడన్నా వస్తే కదా మందిరానికి విలువ. మందిరము బిల్డింగ్ చూసి బాగుందనుకుంటే ఏం లాభం?
నేటి దినాల్లో మందిరాలు వెలవెలబోతున్నాయి. మందిరాలు ఏమో పెద్దగా ఉన్నాయి, ప్రజలు వచ్చేవాడే లేడు. నియామక కూడికలు దండగ, ఏటికి రాదు. ఏం లాభం ఇటు కట్టించుకొని? దండగ కదా. మనం వస్తే కదా మందిరానికి విలువ. మనం లేనప్పుడు ఈ మందిరంలో ఎందుకుంటాడు దేవుడు? దేవుడు ఏం మందిరంలో ఉండేవాడు కాదు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడుకుంటే ఎక్కడ ఉంటారు. ఆత్మీయ మందిరం ముఖ్యం. ఆత్మీయ సంఘం బలంగా ఉందనుకోండి, ఇట్టటి 10 మందిరాలు 10 రోజుల్లో కట్టేస్తారు. అంత త్యాగం ఉంటే భవిష్యత్తులో. ఏ మందిరం ఇదొక లెక్కన? 10 మంది తలుచుకుంటే కట్టలేరా? ఇదొక లెక్కన అనుకుంటున్నారా? ఆత్మీయ మందిరమే సరిగ్గా లేనప్పుడు దీన్ని ఏం చేస్తావు? అందుకే చూడండి, ఆత్మీయ సంఘం ముందు కాకుండా ఈ భౌతిక మందిరాల వల్ల ఒరిగేది ఏమీ లేదు. సౌలు అవివేక పని చేశాడు, దేవుని మాట వినలేడు, శ్రమలో ఉన్నాడు, దేవుడు ఎడబాసినాడు, మాట్లాడడం లేదు, పగవాడయ్యాడు. ఇవన్నిటికి కారణం ఆజ్ఞలను గైకొనకపోవడమే. చిట్ట చివరి వ్యక్తులను చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ముందు చదువుదాం. అపోస్తుల కార్యములు 5:5. పడి ప్రాణం విడువగా భయము కలిగిన 10వ వచనం. అననీయ సప్పీరాలకు ఏమి సంభవించింది? మరణము సంభవించింది. నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళేమి నీకు నాకంటే పెద్ద విశ్వాసులు. ఎంత విశ్వాసం లేకపోతే ఆస్తి నమ్ముతారు చెప్పండి? అందరూ ఆస్తులు నమ్మి ఏడబెడుతున్నారు. అపోస్తుల పాదాల దగ్గర ఆస్తి నమ్మడం దేవుని కొరకు, అది సామాన్యమైన విశ్వాసం కాదు. మనము ఆస్తులు అమ్ముతాం. దేనికి అమ్ముతాం? ఆసుపత్రికి అమ్ముతాం. ఎకర పోయినా పర్వాలేదు సార్, వీడు బతకాలా, అమ్మేస్తపా, ఆస్తి ఒక లెక్కనా అంటాం. నిజమే. ఇంకొక ఆయన 2 ఎకరాలు అమ్ముకున్నాడు బిడ్డ పెళ్లి చేయడానికి. ఏంటికి అమ్ముకున్నాడు? దేవుని కొరకు ఆస్తి అమ్మిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే ఇస్తాం అబ్బా, లేనప్పుడు ఆ నుంచి ఇస్తాం దేవునికి. ఉంటే ఇస్తాం, లేనప్పుడు ఎక్కడి నుంచి ఇస్తాం? కొంతమంది ఉన్నారు అక్కడక్కడ ఆస్తులు అమ్మించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆదిమ సంఘంలో ఆస్తులు అమ్మాడు పెడతా ఉంటే ఈ 2 భార్యాభర్తలు కూడా ప్రేరేపించబడ్డారు. పారని మనం తక్కువనా, దేవుని కంటే ఆస్తి ఎక్కువనా అని ఆస్తి అమ్మి ఇంకా డబ్బులు తీసుకుపోవాలా. పేతురు దేవుని దాసుని దగ్గర పెట్టి రావాలా. పెట్టేటప్పుడు ఎవరికి డౌట్ వచ్చిందో ఇద్దట్లో మనకు తెలియదు. అననీయకు వచ్చిందో సప్పీరకు వచ్చిందో, మనకుండేది ఆ ఆస్తి అంతా. నువ్వు చెప్తే నేను చెప్తే వాళ్ళని చూసి వీళ్ళని చూసి అమ్మితిమి, పేతురు కాడి ఇచ్చేస్తాం. తర్వాత ఎట బతకాలా? ఏమన్నయ్యా సప్పీరంటే, అవు ఎట బతకాలబ్బా, మొత్తం ఉన్నదంతా ఊడ్చుకోబెట్టి ఆడిచ్చేస్తే. అందుకే కొంచెం బీరువాలో పెట్టిపో. మళ్ళా నువ్వు చెప్తావే, నేను చెప్పనులే, ఇద్దరం ఒకటే మాట మీద ఉందాం. ఎంత అంటే అంతే చెప్తా, నువ్వు అంతే చెప్పు, నేను అంతే చెప్తా. ఇక్కడ తప్పేమంటే, నువ్వు ఇయ్యాలని దేవుడు ఏం చెప్పలేదు, అమ్మమ్మని కూడా దేవుడు ఏం చెప్పలేదు. సుమా, నీ ప్రేరేపణే కదా. ఏమని తీర్మానం చేసుకున్నావు? ఈ ఆస్తి దేవునికి ఇస్తున్నాను, అయిపోయా. దేవుని కొరకు అమ్మిన తర్వాత దాని మీద నీకు ఇంత కూడా అధికారం ఉండకూడదు. అధికారం లేదు. ఒక్కసారి మందిరంలోకి వచ్చి దేవునికి సమర్పించిన తర్వాత, అన్న ఈ ఫ్యాన్ నేను తెచ్చింటి, మా ఫ్యాన్ చెడిపోయింది, తీసుకుపోతాడు అన్న అంటే అదెట్టయితుందక్క? ఈ సాపలు నేను తెచ్చింటన్నా, బంధువులు వచ్చినారు ఇంటి మీద పడుకోవాలంటే వేసుకపోతా అంటే, ఇవి దేవునికి అంకితం చేసినాం. ఇంకా మనకు ఏం సంబంధం లేదు, ఇది నాది అనకూడదు. ఒక్కసారి మందిరానికి దేవునికి ఇచ్చిన తర్వాత ఇంకా దీని మీద మనకు ఏ అధికారము లేదు. సమూయేలును దేవుని అన్న ఏం చేసింది? దేవునికి ప్రతిష్ఠించింది.
ప్రతిష్ఠించిందంటే అర్థం ఏంటి? సమూయేలు మీద హన్నాకు ఏ అధికారము లేదు. మళ్ళా నాళ్ళు వచ్చిన తర్వాత వరే రారా మీ నాయన చేను పోయినాడు 2 బిందెలు నీళ్ళు ఇచ్చిపోతారా సమూయేలు తొందరగా? కాదమ్మా నేను పరిచయం, నీ పరిచయం చేసిన తర్వాత చేస్తూరా, 2 బిందెలు నీళ్ళు అంటావు, 2 పేడకాళ్ళు అంటావు, రేపొద్దున ఇంకా చేనివు అంటావు. అది ఎట్టయితుంది? దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత ఇంకా అసలుకు దిక్కులు ఉండకూడదు అంతే. ఒక్కసారి దేవుని చేతిలో పెట్టిన తర్వాత వీళ్ళు కూడా ఆలోచించకూడదు. కానీ ఎందుకో దాచిపెట్టుకున్నారు. అడిగినాడు ప్రేమపూర్వకంగా, ఇంతకే అమ్మితిరా అని. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచడా? ఆయన అన్నాడు ఇంతకే అన్నాడు. వెంటనే అన్నాడు, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడు. కొంత దాచుకున్నావు అంటే దొంగతనం ఉంది. పరిశుద్ధాత్మను మోసగిస్తున్నావు, మోసం ఉంది. నువ్వు నా దగ్గరికి డబ్బులు తెచ్చినావు కానీ నీలో దొంగతనం ఉంది, అబద్ధం ఉంది, మోసం ఉంది. ఎట్ట చెప్పు ఈ ప్రవర్తన? చేసిన పని ఏమో గొప్ప పని, ఆస్తి అమ్మి దేవుని దగ్గర తీస్తున్నావు, డబ్బులు వేస్తున్నావు, కానుకలు వేస్తున్నావు, కానీ నీ దగ్గర మోసం ఉంది, అబద్ధం ఉంది, దొంగతనం ఉంది. ఎట్లా మరి? 2 భార్య వచ్చింది, ఏమ్మా ఆ పొలం అంతకే అమ్మితీరా అంటే, అవునయ్యా. ఎందుకు ఏకీభవిస్తారమ్మా? ఇట్టడి దానిలో ఏకీభవించొద్దమ్మా. నీ భర్తకు బుద్ధి లేకపోతే నువ్వన్నా చెప్పాలి కదా. ఒక్కసారి దేవునికి ఇస్తామన్న తర్వాత తిరిగి చూడొద్దు. అడుక్క తినైనా తింటాం కానీ దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేసాయి. దాంట్లో చేయి పెట్టకూడదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నీ సొమ్ము నువ్వేమన్నా చేసుకో, దేవుని సొమ్ము మాత్రం చేయి పెట్టొద్దండి. ఫస్ట్ నీ చేతిలోకి డబ్బు రాగానే ఎవరు సొమ్ము ఇయ్యాలా? కరెంటు బిల్లు కాదు కట్టడం. కొంతమంది కరెంటు బిల్లు కట్టి, ఆసుపత్రి బిల్లు కట్టి, సరుకులు పోయించి, ప్రభువా ఈసారి తక్కువ పడింది నాయనా రాసి పెట్టుకో, వచ్చే నెల ఇస్తారు 2 కలిపి బుక్ పెట్టుకో ప్రభువా, ఈ నెలది 500 వచ్చే నెల కలిపిస్తలేనైనా, 2 నెలలు అయినాక ప్రభువా ఈ నెల కూడా సరిపోలేనైనా, ఎక్కడిదెక్కడ సరిపోయా బిల్లు ఇచ్చి బిల్లు ఇస్తే 3 నెలలు ఒకసారి ఇస్తలే, అట్లా 6 నెలలు చేసేది. 6 నెలలు ఎక్కువైతే ప్రభువా ఇంతవరకు క్షమించునైనా మొత్తం కొట్టేసేయి, ఇప్పుడు నుంచి కరెక్ట్గా ఉందామనైనా, ఈ నెల నుంచి ఇంకా నేను అట్లా ఆ నెల ఇచ్చుకుందాంలే. ఏమి యుక్తిరా, ఏం ఉపాయమురా? 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు పెంచుకొని కట్టలేనంత పెరిగి ప్రభువా ఇంకా మన్నించునైనా, ఏదో తప్పు చేసినా ఏ లేకపోయినా ఇంకా అప్పటికి అయిపోయి ఇంకా ఈ నెల నుంచి కరెక్ట్ చూసుకుందాం లెక్క అని పోయి ఆ నెల వేసేది, మళ్ళా నెల ఇదే పని. అట్ట కాదు. ఫస్ట్ చెల్లింపు దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ చెల్లింపు. డబ్బు చేతిలోకి రాగానే దేవా నీకు స్తోత్రమునైనా, ఈ డబ్బు సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చినావు, ఆరోగ్యం ఇచ్చినావు, ఇదిగోనైనా నీ సొమ్ము, నేను ఏం నిర్ణయించుకున్నానో నీ సొమ్ము నీకు పక్కన పెడుతున్నా. దేవుని సొమ్ము పక్కన పెట్టండి, దాని మీద చెయ్యి వద్దండి. చెయ్యి వేస్తే దొంగలం అవుతాం. ఇంకా అసలుకు అది మనకు తగదుగాక తగదు. అది పక్కన పెట్టండి. దేవుని సొమ్ము, నీ సొమ్మును దేవా నాకు సరిపోనట్లుగా దీవించునైనా, మిగలాల్సిన పనిలే, నా అవసరాలు తీరితే చాలు, నా అవసరాలన్నీ తీరితే చాలు. మిగలాల్సిన, ఎప్పుడు మిగులుదలగా ఎవరైనా ఆలోచన చేస్తారో వానికి నెమ్మది ఉండదు. నాకు మిగలలేదు, వానికి 1 లక్ష మిగిలిని, 2 లక్షలు మిగిలిని, 10 ఏళ్ళు కష్టపడి 5 లక్షలు మిగిలిపెడతాడు. 2 రోజుల్లో యశోద ఆసుపత్రిలో 6 లక్షలు కట్టేస్తాడు. 1 లక్ష అప్పు పడి అన్నా అంటాడు. అవసరమా నీకు? ఏం మిగలకుంటామానే, మన అవసరాలు తీరితే చాలు. అట్లా ఉండాలి. కానీ ఇట్లా ప్రవర్తన పెట్టుకొని దొంగతనం చేసి, మోసం చేసి, అబద్ధము చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయ్యో పాపం, బాగుండరన్న సంఘంలో మనం వీళ్ళ గురించి చర్చించుకుంటున్నాం. కానీ ఇట్లా పోయేటట్టుంటే మనం అందరం చచ్చిపోయేటోళ్ళమే, ఈడెవరు బతికేటోళ్ళం కాదు. నేను నువ్వు కూడా ఎన్నిసార్లు ఇట్లా దాచిపెట్టుకోలేదు చెప్పండి. అననీయ సప్పిరా లెక్క జరిగితే గనక ఈడ ఎందరు కూర్చుంటున్నాం, మనం అందరం ఎవ్వరం కాదు, అందరం పోయిండోళ్ళమే. కానీ దేవుని కృపచేత బ్రతుకుచున్నాం. అది చులకనగా చూడొద్దండి. కృపను మనం దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడు కృప చూపి బ్రతికిస్తున్నాడంటే మళ్ళీ సరి చేసుకొని సెట్ అవుతావని, ఇంతేలే ఏం చేయలే దేవుడు అనుకుంటే దాన్ని తగినప్పుడు అనుభవిస్తాం. అందువల్ల మీకు సంభవించిన దాన్ని గురించి ఆలోచన చేయండి, కారణాలు కనుక్కొని దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి మన తప్పులు ఒప్పుకొని సెటిలైట్ చేసుకుంటే దేవుడు తిరిగి సంసోను జీవితంలో
సంసోను పైనుండి వెంట్రుకలు కత్తిరించినారు కానీ వెంట్రుకలు తిరిగి మొలవడం మొదలుపెట్టినాయి. ఎందుకు? ఆయనకు జీవం ఉంది కాబట్టి. జీవాన్ని చంపలేకపోయినారు. జీవం ఉంది కాబట్టి వెంట్రుకలు తిరిగి మొదలుపెట్టినాయి. ఒక్కసారి ప్రార్థన చేసినాడు, దేవా దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కసారి ప్రభువా. సంసోను తిరిగి లేచాడు. పడిపోయిన వాడు తిరిగి లేచాడు. లేచి మరణకాలమున చంపిన శవాలే ఎక్కువ, జీవితకాలం అంతా చంపిన దానికంటే. మనం కూడా తిరిగి లేవాలి, దేవునితో సెటిలైట్ చేసుకోవాలి, మన సంబంధం అత్తుకునేటట్టు ఉండాలి. ఏవేవైతే డిస్కనెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కనెక్షన్స్ చేసుకోవాలి. దేవునితో కలిగి బ్రతికితే ఎంత సంతోషం, ఎంత ఆనందం. దేవుడు మనకి ఏమి ఇవ్వాలో ఆయనకు వదిలేసేయండి, ఆయన ఇస్తా ఉంటాడు. ఏమైనా ఇస్తాడు, ఎంత అయినా ఇస్తాడు. మనం చేయాల్సిన వాటి గురించి ఆలోచన చేయి. నేను ఈరోజు పరిశుద్ధంగా బతికినానా లేదా? ఈరోజు దేవుని సమయం దేవునికి ఇచ్చినానా లేదా? దేవునితో మాట్లాడినానా లేదా? ఇట్లాంటివి చెక్ చేసుకోవాలి. దేవా నాకు అది ఇది అంటే అవన్నీ ఆయన చూసుకుంటాడు. మనకి ఏం కావాలనో మనం విచారించాల్సిన పనిలే. ఆయన పరలోకపు తండ్రి, మనల్ని ఉన్నతంగా పెట్టాలనుకుంటాడు, అడకతేటోళ్ళుగా పెట్టాలని ఆయన ఉద్దేశం కాదు. దేవుడు మనకు అన్ని ఇస్తాడు, ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ కూర్చున్న మనమే చూడండి, ఒక 30-40 ఏళ్ళ వెనక్కి పోండి, మన గతి ఏంటి, మన స్థితి ఏంటి, మన బతుకేంటి చెప్పండి. ఒక 40-30 ఏళ్ళు వెనక్కి పోండి. ఇప్పుడు చూడండి, ఏమైనా తక్కువ చేసినాడు దేవుడు మనకు? మన పిల్లల్ని మనకంటే బాగా పోషిస్తాడు, ఇంకా మన పిల్లల్ని మనకంటే ఎక్కువ పోషిస్తాడు, మనకంటే దర్జాగా బతికింపజేస్తాడు. ఆ విశ్వాసం పెట్టండి. ఎప్పుడు బాధపడుకుంటూ నా పిల్లలు ఏమవుతారు, ఏం గారు, దేవుని నమ్ముకోలేరా? మనల్ని పోషించిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? మన తాత ముత్తాతల కంటే మనల్ని దేవుడు బాగానే పెట్టాడు. ఎవరికి తిండి కొదవలేదు, కట్టుకోవడానికి బట్ట కొదవలేదు. దేవుడు కావలసినంత ఇచ్చాడు, ఒకరి పెట్టే స్థితిలోనే పెట్టాడు. కాబట్టి ఎందుకంత బాధ? ఈ మధ్యాహ్నం సాయంకాల సమయమందు మనకు సంభవించిన దాన్ని ఆలోచన చేస్తే ఖచ్చితంగా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు సెట్ అయితే మన జీవితం కూడా సెట్ అవుతుంది. కాబట్టి ప్రవర్తనను ఆలోచించుకోవాలి, సంభవించిన దాన్ని ఆలోచించుకోవాలి. దేవుడి తలంపులు మన ఆత్మీయ జీవితం కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.